నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే కొంతమంది దేశద్రోహులను అయితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పట్టుకుంది. తాజాగా వాళ్ళకి సంబంధించి సంచలనమైన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే కువైట్ జాతీయ ఉగ్రవాదుల జాబితాలో 10 మంది కువైటీ పౌరులను చేర్చడానికి సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. అలాగే కంపెనీలు మరియు ఆర్థిక సంస్థలకు ఒక సర్కులర్ జారీ చేసింది. ఉగ్రవాద నిరోధం మరియు సామూహిక విధ్వంసక ఆయుధాల వ్యాప్తిని నివారించడం పైన 7వ అధ్యాయం కింద జారీ చేసిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు అమలు చేయడానికి కమిటీ యొక్క కార్యనిర్వహణ నిబంధనలకు సంబంధించి మంత్రివర్గ తీర్మానం నెంబర్ 176/2025 ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోబడిందని చెప్పేసి 10 మంది కువైటీలను మనం చూసుకుంటే తీవ్రవాదుల జాబితాలో చేర్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ దేశం తన యొక్క ప్రజలను ఎలా చూసుకుంటుందని చెప్పేసి కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులకు అందరికీ తెలిసి ఉంటుందన్నమాట. వాళ్ళని చంటి బిడ్డలా వాళ్ళకు ఎటువంటి కష్టం లేకుండా, అలాగే వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, సమస్యలు రాకుండా అన్నీ తానే ప్రభుత్వం చూసుకుంటూ ఉందన్నమాట. అటువంటి ప్రభుత్వానికి కూడా, అటువంటి దేశానికి కూడా మనం చూసుకుంటే కువైట్ దేశంలో పుట్టి, కువైట్ దేశం తిండి తిని, కువైట్ దేశంలో పెరిగి, కువైట్ దేశంలో వాళ్ళు నివసిస్తూ కూడా కువైట్ దేశానికి వ్యతిరేకంగా హిజ్బుల్లా అని చెప్పేసి, హౌతీ అని చెప్పేసి ఇలా ఉగ్రవాద సంస్థలతో వాళ్ళైతే లింకులు పెట్టుకొని ఉన్నారనమాట. ఏ రోజుకైనా సరే కానీ కువైట్లో దాడులు చేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్లు చేస్తూ ఉంటే కువైట్ ఇంటెలిజెన్స్ వాళ్ళనైతే పసిగట్టి నిఘా పెట్టి వాళ్ళను పట్టుకొని ప్రస్తుతం వాళ్ళను తీవ్రవాదుల జాబితాలో చేర్చిందనమాట. మన చుట్టుపక్కల కూడా ఇటువంటి వారు ఉంటారనమాట. ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.